వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు బిర్యానీ మసాలా పౌడర్ ని ఇంట్లోనే చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఈ బిర్యానీ మసాలా పౌడర్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బిర్యానీ ఎవరికైనా సరే చాలా బాగా కుదురుతుంది. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సరే ఏ బిర్యానీకైనా చాలా బాగుంటుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నాను. ఇందులో 1 కప్పు ధనియాలు వేస్తున్నాను. అలాగే 15 నుంచి 20 వరకు బిర్యానీ ఆకులు కూడా వేసుకొని పెద్దవిగా ఉంటే ఇలా తుంచేసి వేస్తున్నాను. ఇందులోనే 10 నుంచి 15 వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ని వాడాను, మంచి కలర్ రావడం కోసం. మీకు ఇష్టం లేకుంటే మామూలు ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలోనే 2 టేబుల్ స్పూన్ల వరకు దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్ల వరకు లవంగాలు కూడా వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల అనాస పువ్వు, 1 టేబుల్ స్పూన్ పచ్చ యాలకులు, 1 టేబుల్ స్పూన్ నల్ల యాలకులు వేస్తున్నాను. 2 జాజికాయలు, 2 టేబుల్ స్పూన్ల రాతి పువ్వు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల వరకు మిరియాలు కూడా వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల షాజీరా, 2 టేబుల్ స్పూన్ల వరకు సోంపు కూడా వేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల జావిత్రి కూడా వేసుకొని స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని దూరగా వేయించేసుకోవాలి. ఇవన్నీ వేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాతే స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని దూరగా వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 5 నుంచి 7 వరకు మరాఠీ మొగ్గలు కూడా వేసుకొని ఇవన్నీ కూడా దూరగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేస్తాము అన్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు కసూరి మేతి కూడా వేసుకొని ఒక్కసారి అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కసూరి మేతి తొందరగా ఫ్రై అయిపోతుంది, క్రిస్పీగా వచ్చేస్తుంది. వీటన్నిటిని కూడా ముందుగా మనము ధనియాలు మిరపకాయలు అన్ని వేయించుకున్నాం కదా, అందులోకి వేసేస్తున్నాను. ఇవన్నీ బౌల్లో వేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాతనే మనము మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే చాలా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతాయి. ఇక్కడ జాజికాయలు డైరెక్ట్ గా మిక్సీలో వేయకుండా లైట్ గా దంచి వేస్తున్నాను. అలాగే మరాఠీ మొగ్గలు కూడా లైట్ గా దంచి వేసుకోవచ్చు, మిక్సీ జార్లు పాడవకుండా ఉంటాయి, చాలా బాగా మెదిగిపోతాయి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. గ్రైండ్ చేసే ముందు 1 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ బిర్యానీ మసాలా పౌడరు మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నలాగా ఇలా ఉంటే సరిపోతుంది. గ్రైండ్ చేసేటప్పుడు ఈ పౌడర్ చాలా వేడిగా అనిపిస్తుంది కాబట్టి ఒక బౌల్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే మనము ఒక 8 కంటైనర్ లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ గా బిర్యానీ మసాలా పౌడర్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఈ బిర్యానీ మసాలా పౌడర్ తో మనము బిర్యానీ చేసుకున్నామంటే ఇంట్లో వాళ్ళకు అందరికి కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఎప్పుడు ఇంట్లోనే చేసుకొని తినాలి అనుకుంటారో అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.